బెండకాయ మండి చేసుకుందాము. బెండకాయ మండికి ఒక మండి తీసుకొని బెండకాయలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు, ఊరికే వేయించుకుంటే సరిపోయిద్ది. అలా వేయించుకొని కొంచెం ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము. అలానే అదే బండిలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుందాము. దాంట్లో ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలానే ఒక 2 టొమాటోలు వేసేసుకొని వేయించుకుందాము. అలా వేగుతూ ఉండగా పక్కన వేయించుకు పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని కలిపేసుకుందాము. అది వేగుతూ ఉండగా చింతపండు రసాన్ని కొంచెం నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, చింతపండు రసము వేసుకొని కలుపుకుందాం. కావలసినంత కారం తీసుకుందాము. టేస్ట్కి ఒక వంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకుంటే బెండకాయ మండి రెడీ.